హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో డే 20 అండి. డే 20లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా చూపించేస్తాను. ముందుగా వచ్చేసి బుల్లెట్ కాఫీ అండి. నేను బుల్లెట్ కాఫీ అనేది రెగ్యులర్గా తాగుతాను. దీంట్లో 20 గ్రామ్స్ బటర్ అనేది తీసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీవిటమిన్ టాబ్లెట్, కోకోనట్ ఆయిల్, ఇది వచ్చేసి 50 గ్రామ్స్ అండి. ఇది వచ్చేసి బటర్ మిల్క్ అండి. 2 స్పూన్స్ ఆఫ్ పెరుగుతోటి 1 లీటర్ వాటర్ వేసుకొని చేసుకున్నాను బటర్ మిల్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 40 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్, 40 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ ప్లస్ 20 గ్రామ్స్ బటర్ దీంట్లో వేసాను. బుల్లెట్ కాఫీలో 20 గ్రామ్స్ బటర్, టోటల్గా 60 గ్రామ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోవాలి అండ్ 3 లెమన్స్. నేను వచ్చేసి దీంట్లో యూజ్ చేసే కాఫీ పౌడర్ వచ్చి 1 స్పూన్ యూజ్ చేస్తాను. అది రెడ్ టర్టల్ అని చెప్పి మెడ్ ప్లస్లో దొరుకుతుంది, చాలా బాగుంటుంది. ఇన్స్టాంట్ కాఫీ పౌడర్ అనమాట. అండ్ బ్రూ కాఫీ పౌడర్ కొంచెం చేదుగా అనిపిస్తుంది అనమాట, అందుకే 1 స్పూన్ వేసినా సరే చేదుగా అనిపిస్తుంది. మీరు కావాలంటే బ్రూ కాఫీ తీసుకొని కొంచెం తగ్గించుకొని వేసుకోండి. అండ్ 20 గ్రామ్స్ బటర్లో చాలా బాగుంటుంది. ఇదైతే రెడ్ టర్టల్ అనేది 1 స్పూన్ వేసుకుంటాను. 20 గ్రామ్స్ బటర్లో చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది అనమాట. నేను సెకండ్ బాటిల్ అనేది యూజ్ చేస్తున్నానండి. 1+1 ఆఫర్ ఉంది. నేను ఒకటే తెచ్చుకుంటాను, 1+1 ఆఫర్ ఉందన్నమాట. నాకు 1 చాలా రోజులు వచ్చేస్తుంది, ఎందుకు ఫ్రెష్గా తెచ్చుకుందామని చెప్పి ఉద్దేశంతో. వెయిట్ అనేది స్ట్రక్ అయిందండి నాకు. మా పిల్లలు ఆ రోజు సుజీ రవ్వ కలిపారు కదా సూప్లో, నాకు తెలియక నేను దాన్ని తాగేసాను కొంచెం, దానివల్ల వెయిట్ అనేది స్ట్రక్ అయింది. అండ్ ఇంకోటి వచ్చేసి నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటా, రోజు అప్లోడ్ చేసుకుంటా, వీడియోస్ తీసుకుంటా అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ లేట్ నైట్స్ కూడా పడుకుంటున్నాను అనమాట. అసలు 1-2 కూడా అయిపోతుందండి. అట్లా పడుకోవడం వలన వెయిట్ లాస్ అనేది సరిగ్గా అవ్వకపోవడం, స్లీపింగ్ వెరీ ఇంపార్టెంట్. విఆర్కే గారి డైట్లో కానీ నార్మల్గా కూడా చాలా ఇంపార్టెంట్. బట్ నాకు ఆ స్లీపింగ్ అనేది సరిగ్గా లేదు. ప్లస్ మళ్ళా పొద్దున్నుంచి కూర్చొని వర్క్ చేస్తున్నాను, ఎందుకంటే ల్యాప్టాప్ ముందర కూర్చొనే సిస్టమ్ ముందర వర్క్ చేసుకుంటున్నాను. దానివలన వెయిట్ అనేది నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించలేదన్నమాట. అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను విఆర్కే గారి డైట్లో ఇంత తక్కువ తగ్గాను అనగానే నాకే బాధ అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఉండిపోయాను. అట్లా ఆఫ్టర్నూన్ రొటీన్లో కలుసుకుందామండి. బాయ్. థ్యాంక్ యూ.